శివనామము చెబుతున్న వాళ్ళు ఒకవేళ అంత్యకాలమునందు ఉంటే నా కింకర్లు తీసుకురావడం కాదు, వెంటనే వెళ్ళి చిగురుటాకులు తీసుకొచ్చి వాళ్ళ అరికాళ్ల దగ్గర రాస్తారు. వాళ్ళ అరికాళ్లకున్న మట్టి చిగురుటాకులో పడుతుంది. ఆ పడిన మట్టిని నేను నా కిరీటం మీద చల్లుకుని నా భటుల కిరీటాల మీద చల్లుతాను. శివపార్షదులు తీసుకెళ్ళాలి తప్ప మేము వాళ్ళ జోలికి రాం. శివనామం అటువంటిది. ఆయన తలుచుకున్నాడు అనుకోండి, కాలమునందు జరగవలసినవి జరపకుండా కూడా ఆయన శాసనము చెయ్యగలడు. ఆ కాలమును అవసరమైతే వెనక్కి తెచ్చేయగలడు. మీకు నేను ఒకరోజు మహాభారతం నుంచి సైంధవోపాఖ్యానం చెప్తూ చెప్పలా, ఈశ్వరుడు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు. ఆయన యొక్క అనుగ్రహం అటువంటిది. కాబట్టి పరమేశ్వరుడు కాలకాలహ, ప్రత్యేకించి కాలహ శబ్దాన్ని గ్రసించడంలో ఎటువైపు నుంచి చెప్తారంటే యమధర్మరాజు గారితో చెప్తారు. సృష్టి మన్మధుడి వైపు నుంచి చెప్తారు. అందుకే పుట్టుకకి కాముడు కారణం, చనిపోవడానికి కాలుడు కారణం. అయితే అసలు తత్వంలో ఒక పెద్ద రహస్యం ఉంది తెలుసా అండి. మన్మధుడెవరు? విష్ణుమూర్తి కొడుకు. విష్ణుమూర్తి కొడుకు మన్మధుడు, లక్ష్మీదేవి యొక్క కుమారుడైన. కందర్పదర్ప రసుందర దివ్యమూర్తే కాంతాకుచాంబృహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే అని పాడుతున్నాం కదా. అటువంటి మన్మధుడు విష్ణువు యొక్క కుమారుడు. ఎవరు చంపేశారు మన్మధుణ్ణి? శివుడు చంపేశాడు. ఇంతకన్నా వాళ్ళిద్దరి మధ్య గొడవడానికి కారణం ఇంకోటి ఉండాలా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. శివుడున్న చోట కాముడు ఉండడు, బాగుంది. రాముడున్న చోట కాముడు ఉంటాడా? రాముడు తండ్రిగా విష్ణువు. రాముడుంటే కాముడు ఉంటాడా? రాముడున్న చోట కాముడు ఉండడు. ఆయన ఆత్మారాముడు, బ్రహ్మజ్ఞానం అది. కాబట్టి రాముడున్నా కాముడు ఉండడు, ఆ తండ్రి ఉన్నా కొడుకు ఉండడు దగ్గర. కాబట్టి తండ్రి కొడుకుల సంబంధాలు అవి కాదు తత్వంలో చూడవలసింది. ఏది పట్టుకుంటే ఇది నిలబడదు, ఇది మీరు చూడాలి. కామకోటి, అమ్మవారి పాదం పట్టుకుంటే ఉంది. కామకోటి పాదం పట్టుకుంటే కామము నిలబడదు, మన్మధుడు నిలబడడు. ఈశ్వరుడు శాసించాడు మన్మధుణ్ణి, ఈశ్వరుడు శాసించాడు యమధర్మరాజుని. వీళ్ళిద్దరినీ నిగ్రహించినవాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన పాదాలు పట్టుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ కాముడి యొక్క అనుగ్రహమైనటువంటి జన్మ ఉండదు, కాలుని యొక్క వ్యగ్రతకి పరాకాష్ఠ అయిన మృత్యు ఉండదు. మరి ఈ జన్మకి చిట్ట చివరిసారి ఇది పడిపోతుంది. ఇది పడకపోవడం అన్నది ఉండకూడదు కదా, కాబట్టి ఇది పడిపోతుంది. ఎంతటి మహాత్ముడికి పడిపోతుంది. కానీ ఈ పడడమే ఆఖరిసారి పడడం. ఇంకొకసారి పడకూడదు. ఇంకొకసారి పడకూడదంటే అసలు ఇంకోసారి శరీరంలోకి వెళ్ళాడు. ఇది ఎవరిని పట్టుకుంటే జరుగుతుంది. నూతిలో పడిపోయినవాడు నూతిలో పడిపోయిన వాడిని తాడేయమంటే పైకెక్కుతాడా? నూతిలో పడిపోయినవాడు నూతి మీద ఉన్నవాడు తాడేస్తేనే పైకెక్కుతాడు. కాముణ్ణి కాల్చినవాడు కాలుణ్ణి తన్నినవాడే మిమ్మల్ని కాముడి బారి నుంచి కాలుడి బారి నుంచి పైకెత్తగలడు. కాబట్టి అలా చేసిన వాడెవరో ఆయన కాలకాలహ. అందుకే ఉజ్జయిన్లో ఉన్నటువంటి శివలింగానికి మహాకాళేశ్వర లింగం అని పేరు. అందుకే మహాకాళేశ్వరుడికి నిర్మాల్యంతోనే పూజ. మీరు మిగిలిన దేవాలయాల్లో శివలింగానికి ఇవాళ సూర్యోదయానంతరం పూజ జరిగింది అనుకోండి, మళ్ళీ రేపు సూర్యోదయా పూర్వం కూర్చ అంటారు, మెత్తటి బ్రష్ తోటి తీసేస్తారు ఆ పూలన్నీ. ఒక్క ఉజ్జయిన్లో మాత్రం నేను వెళ్ళి ఇలా పూలు పూజ చేశాను అనుకోండి, మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ పూలే తీసి చేతిలో పెట్టి పూజ చేయండి అంటారు. ఆ పూలే చేసేస్తుంటారు అలాగా. మరి నిర్మాల్యంతో పూజ అవదా? అవదు. ఎందుకు అవదో తెలుసా అండి? శరీరం పడిపోయి పృథివీలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ పృథివీలోంచే మళ్ళీ కొత్త శరీరం తయారవుతూ ఉంటుంది. ఆ పంచభూతాల్లోంచే పిండాండాలు వస్తాయి, పిండాండాలు బ్రహ్మాండాల్లోకి ఎడతాయి. ఇవన్నీ చేసేవాడు మహాకాళుడు. ఆయనే లయం చేస్తాడు, ఆయనే ఉత్పత్తి చేస్తాడు. అందుకే మహాకాళ దర్శనం చేస్తే అపమృత్యు దోషం పోతుంది. అటువంటి మహానుభావుడైనటువంటి మహాకాళుడు కాలకాలుడు. ఆయన కాలమును శాసిస్తాడు, ప్రత్యేకించి కాలుణ్ణి శాసిస్తాడు. అందరికీ ఉండేటటువంటి సామాన్య భయం ఏమిటో తెలుసా అండి? ఒకటే భయం. మంచి నగరంలో అపార్ట్మెంట్లో ఉన్నవాడికి పాముల భయం ఉండదు.
ఎక్కడో ఊరికి పొలిమేరల్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి వాడికి పాము భయం ఉంటుంది. అందుకని పాము భయం వాడికి వీడికి కూడా ఉంటుందని మీరు చెప్పకూడదు. వాడికి వీడికి కూడా ఉండే భయం ఏమిటో తెలుసా అండి? మృత్యు భయం. ప్రతి వాడికి భయం ఏమిటంటే చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో. ఈ చచ్చిపోతానేమో అన్న భావన పోవాలన్నా, చచ్చిపోయే శరీరాన్ని సాక్షిగా చూడగలిగిన జ్ఞానం రావాలన్నా, చంపేవాణ్ణి నియమించగలిగినటువంటి వాడి పాదం పట్టుకున్న ఆయుర్దాయం పొందాలన్నా పరమశివుడే ఆధారం. వినా మార్గం లేదు. అందుచేతనే ఆయనకి కాలకాలహ అని పేరు. ఎక్కడ కాలకాలుడయ్యాడు? ఒకటి కాదు, ఎన్నో సందర్భాల్లో ఆయన కాలకాలుడయ్యాడు. ఏదో ఒక్క చోట అని మీరు అనుకోకండి. కానీ ప్రఖ్యాతి వహించినటువంటి వృత్తాంతం లోకంలో మార్కండేయోపాఖ్యానం. అందుకే మార్కండేయోపాఖ్యానానికి వెంటనే ఫలశ్రుతి చెప్పారు. అది చిత్రం ఏమిటో తెలుసా అండి? సాధారణంగా మీరు ఈ ఆఖ్యానం అంతా వింటే అని ఉంటుంది. మార్కండేయోపాఖ్యానానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అపమృత్యు దోషం వస్తోంది అని భయం ఉంటే చంద్రశేఖరాష్టకం ఒక్కటి చేస్తే చాలు. కానీ ఎక్కడ చెయ్యాలి? నియమం ఉంది. శివసన్నిధౌ, శివాలయంలో కూర్చుని చెయ్యాలి. శివాలయంలో కూర్చుని చెయ్యాలి అంటే దానికి తగిన నియమం పాటించి చెయ్యాలి. చేస్తే మాత్రం అలా చంద్రశేఖరాష్టకం కామ్యంతో చేస్తే అపమృత్యు దోషాన్ని కూడా అది పరిహరించగలదు. అసలు ఇక మార్కండేయోపాఖ్యానం ఏమింటే అత్యద్భుతం అన్నమాట అది. అందుకే మార్కండేయోపాఖ్యానాన్ని అసలు చదవని వాళ్ళు, దాన్ని శ్లాఘించని వాళ్ళు లోకంలో ఉండరు. మీరు ఏ ప్రఖ్యాత దేవాలయానికి వెళ్ళండి, మార్కండేయ ప్రతిష్ఠిత శివలింగం ఉంటుంది. శ్రీకాళహస్తి వెళ్ళండి, మీరు నాయనారులని దాటగానే ఎడంచేతి పక్కన అరుగు మీద మార్కండేయ ప్రతిష్ఠిత శివలింగం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఆయన మృకండు మరుద్వతి ఋషి దంపతుల యొక్క కుమారుడు. అయితే మార్కండేయోపాఖ్యానం పైకి కనపడినంత సులువుగా ఉండదు. లోపల చాలా ధర్మ సంబంధమైన గహనమైన విశేషములు నిక్షేపింపబడి ఉంటాయి. మృకండు మహర్షి, మరుద్వతి వాళ్ళిద్దరూ దంపతులు. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో ఎలా జీవించాలో అలా జీవించినటువంటి వాళ్ళు. గృహస్థాశ్రమం దేనికి? గృహస్థాశ్రమం ప్రధానంగా దేని కొరకు అంటే అతిథులను ఆదరించుట కొరకు. అతిథులను ఆదరించడం వినా ఇంకా మిగిలిన వాటికి అన్నింటికీ గృహస్థాశ్రమం పనికొచ్చింది అనుకోండి, అది భ్రష్టగృహం అని గుర్తు. ఈశ్వరుడు ఎవరి రూపంలో వస్తాడో తెలుసా అండి? ఇంకా వేరే రాడు. అతిథి దేవో భవ. కాబట్టి ప్రమదితవ్యం. స్నాతకం చేసేటప్పుడు చెప్తారు పెళ్లి కొడుక్కి, ఒరే ఈ విషయంలో చాలా జాగ్రత్త సుమా, పరాకు పడకు. ఈశ్వరుడు ఎప్పుడైనా నీ ఇంటికి వస్తే అతిథి రూపంలోనే వస్తాడు. అందున చాలా పెద్ద శుభం ఏదైనా చెయ్యాలనుకున్నాడు అనుకోండి, నిష్కామి, ఏ కోరిక లేని వ్యక్తి మీ ఇంటికి వస్తాడు. అందుకే దశమస్కంధంలో ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడు వస్తే. కాబట్టి ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని ఆదరించడం ఏదుందో అదే గృహస్థాశ్రమమునకు అత్యంత ధర్మము. అదొక్కటి చేయకుండా అతిథిని పిలిస్తే అతిథి వచ్చి తింటే మన ద్రవ్యం అయిపోతుందని భయపడ్డం అలవాటుగా ఉందనుకోండి, అంతకన్నా హీనమైన గృహస్థాశ్రమం ఇంకోటి ఉండదు. కాబట్టి పండించుకున్న గృహస్థాశ్రమం అంటే ఇప్పుడు మరుద్వతి, మృకండ మహర్షి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నట్లు? వచ్చినటువంటి అతిథులను పూజ చేస్తుంటారు వాళ్ళు. అతిథి పూజ అని అదొక గొప్ప మాట శాస్త్రంలో. అతిథి పూజ చేసి తింటారు. అసలు అతిథి పూజ చెయ్యకుండా అన్నం తిన అనేటటువంటి నియమం పెట్టుకున్న కుటుంబాలు నాకు తెలుసు. అలా నియమం పెట్టుకున్నందుకు గాను ఆ తర్వాతి తరాల్లో ఎంతంత ఐశ్వర్యాలు వచ్చాయో కూడా నాకు తెలుసు. కొన్ని కుటుంబాల్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క యజమాని చేసిన పుణ్యం అలా కాపాడుతుంది, యజమాని చేసిన పాపం పిల్లలకి రక్షణ లేకుండా అలా పోతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ నిరంతర అతిథి పూజ చేస్తుండేవారు. పరమపరాకుతో ఉండి గృహస్థాశ్రమంలో తాము ప్రవర్తించవలసినటువంటి రీతిలో ప్రవర్తించవలసిన వారు. అంటే భార్యని స్వీకరించడానికి ప్రధాన కారణం ఏది అంటే
యజ్ఞము యాగము హోమము చేయుట గృహస్థు ప్రతిరోజు చేసుకోవలసినటువంటి నిత్యకర్మాచరణమునందు వైక్లభ్యము లేకుండా చూసుకుంటే ఆవిడ నీ శరీరాన్ని పోషించడానికి కావలసిన ఆహార పచనం చేసి పెడుతుంది. ఇద్దరూ కలిసి ధర్మపథంలో నడవాలి. నడిస్తే అందుకు చిటికిన వేలు పట్టుకుంటాడు. ఆ చిటికిన వేలు పట్టుకుని నడిపించాడు అంటే అటువంటి మహాత్ముడై ఆయన జన్మ పరంపరలను దాటిస్తాడు. సరి అయిన భర్త దొరికాడు అనుకోండి, దొరికాడంటే ఆయనని అనుగమించిన స్త్రీ కొన్ని లక్షల జన్మలు దాటేస్తుంది. ఎందుకనంటే ఆయన పుణ్యం అటువంటిది, ఆయన ఆరాధన అటువంటిది. అందులో సగభాగం ఆవిడ ఖాతాలో పడిపోతుంటుంది. దాని మీద ఆవిడ 3 మాటలు రామా 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 అందనుకోండి, ఆ ఫలితం ఆయనకి రాదు, ఆవిడికే పడుతుంది. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నా. పరమభక్తుడైనటువంటి భర్త భార్య ఒకసారి శరీరాన్ని వదిలిపెడితే ఆయన ఖాతాలో కన్నా ఆవిడ ఖాతాలో పుణ్యమే ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఈయన చేసిన దాంట్లో సగం ఆవిడికి వెళ్ళిపోయింది. ఆవిడ చేసుకున్నది ఆయన వలన వచ్చింది కాకుండా ఆవిడ ఎప్పుడైనా ఒక్కసారి ఒక్క భగవన్నామాన్ని పలికినంత మాత్రం చేత వచ్చే పుణ్యం ఆవిడికి అధికం. అందుకే సంపాదించి పెట్టేస్తాడంతే భర్త. అటువంటి అందుకని 7 తరాలు అటు ఇటు చూడండి అంటే, అంటే ఐశ్వర్యాన్ని ప్రధానంగా చూడరు, నిమిషంలో గ్రసిస్తుంది కాలం. ఈశ్వర సంబంధాన్ని ప్రధానంగా చూస్తారా, భక్తి కలిగిన కుటుంబమా కాదా అన్నది ప్రధానం. కాబట్టి అలా పండించుకున్న వాళ్ళు మరుద్వతి మృకండ మహర్షి చక్కగా జీవితాలు గడుపుతున్నారు. ఆయన తపశ్శక్తి ఎంతటిది అంటే ఆయన యోగ మార్గంలో ఏకంగా సత్యలోకానికి వెడుతుంటాడు. వెళ్ళి సత్యలోకంలో తిరిగి మళ్ళీ వస్తుంటాడు. ఒకనాడమ్ముని బంగరంపు మలయందు పొందు పైతామహశ్రేణించేరి బ్రహ్మసభ చేరంబోవగా అకలంకుండగు అమ్ముని అపత్యం బడ్గా దవ్వారికుల్. ఆయన ఆ మృకండు మహర్షి సత్యలోకానికి వెళ్ళారు. సత్యలోకం అంతా విహారం చేశారు. చేసి బ్రహ్మగారి సభ తీరుస్తున్నారు అన్నారు. బ్రహ్మగారి సభ తీరిస్తే ఎందుకు వెళ్ళాలనుకుంటారో తెలుసా అండి? అదేం సినిమా కాదు. బ్రహ్మసభ అంటే దానికి ఋషులందరూ వస్తారు, మహాపుణ్యాత్ములందరూ వస్తారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఆధ్యక్షంలో కూర్చుని ఉంటాడు. అటువంటి మహాపురుషులందరూ ఆ సభలో కూర్చుని చర్చ చేస్తారు. కాబట్టి మహాపురుష దర్శనం అవుతుంది. అందుకని ఆయన లోపలికి వెళ్ళాలి, బ్రహ్మసభలోకి వెళ్ళాలనుకున్నాడు. అనుకుని ఒకనాడమ్ముని బంగరంపు మలయందు పొందు పైతామహశ్రేణి చేరి అందులోకి వెడదాం అనుకునే సమయానికి ఆయనకి ఆ అకళంకుండగు ఆ మౌనిని అపత్యం బడ్డ దవ్వారికుల్ రకమౌ ఆ విభవము లేదనంచు పలకన్ మునీంద్ర శ్రేష్ఠుడ వారితోన్. ఆయన లోపలికి వెడదాం అనుకుంటుంటే బ్రహ్మగారి సభకి రక్షకులుగా నిలబడేటటువంటి భటులు ద్వారం దగ్గర శూలాలు అడ్డు పెట్టారు. పెట్టి మృకండ మహర్షి మీరు ప్రవేశం చేయకూడదు అన్నారు. ఆయన ఆశ్చర్యపడి, నేను మహర్షిని, నేను బ్రహ్మసభలోకి ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు నన్ను మీరు పంపించట్లేదు అని అడిగాడు. వాళ్ళన్నారు, మీరు మమ్మల్ని మన్నించండి, దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. అపత్యం బట్గా మీకు సంతానం లేదు. సంతానము లేని వాడికి బ్రహ్మసభా ప్రవేశం చేసే అధికారం లేదు. వాడికి పితృరుణం తీరలేదు, దేవరుణం తీరలేదు. పితృరుణం తీరని వాడు ప్రవేశించకూడదు. అందుకే జీవితంలో సచేల స్నానం చేస్తాడు కొడుకు పుడితే. కొడుకు పుట్టాడు అని చెప్పారనుకోండి, మీరు ఎంత మంచి బట్టలు వేసుకుని ఉన్నా కొంచెం ఎత్తైన ప్రదేశం మించి నీరు చప్పుడై పైకి లేచేట్టుగా దూకాలి. ఆ పైకి లేచిన నీటి ఆ పొరకి పితృదేవతలు చూస్తారు, ఓ వీడు కొడుకుని కని వంశాన్ని కొనసాగించాడు, వాళ్ళు ఆశీర్వచనం చేస్తారు. అందుకే కొడుకు పుడితే సచేల స్నానం చేస్తారు. నీవు సచేల స్నానం చేయలేదు, నీకు అసలు సంతానం లేదు. సంతానం లేదు కాబట్టి నువ్వు పితృరుణం నుంచి విముక్తుడు కాలేదు. పితృరుణం నుంచి విముక్తుడు కానివాడు బ్రహ్మసభా ప్రవేశం చేయకూడదు. కాబట్టి రకమౌ నా విభవము లేదనంచు పలకన్, నువ్వు మన్నించు, మేమేం చెయ్యలేము, నిబంధనే. నిన్ను అపత్యంబు సంతానలేమి అన్న దోషం అడ్డింది, నువ్వు రావడానికి వీల్లేదు, కాబట్టి ఆగిపో. ఆయనకి తెలియదండి ధర్మశాస్త్రం. ఏదో సంతోషంలో వెళ్ళబోయాడు, అరే నిజమే నాకు అపత్యం ఉంది కదూ, నాకు సంతానం లేదుగా. ఆయన బాధగా తిరిగి వచ్చేస్తున్నాడు. ఆయన బాధగా తిరిగి వచ్చే లోపల ఆశ్రమంలో మరుద్వతి
ఆ రోజు వంట చేస్తోంది. ఎక్కడి నుంచో యాత్రికులు వచ్చారు. వాళ్ళు మహా తేజోవంతులు. వాళ్ళు అన్నారు, అమ్మ అలిసిపోయి ఉన్నాం, భిక్ష ఇస్తావా అని అడిగారు. ఆవిడంది, ఇంతకన్నానా, మహాత్ములకు భిక్ష పెట్టడానికి కదా గృహస్థాశ్రమం, కాబట్టి రండి భిక్ష స్వీకరిద్దురు కానీ స్నానం చేసి రండి, వడ్డించేస్తానని. వాళ్ళు స్నానం చేసి వచ్చి కూర్చున్నారు. విస్తళ్ళేసింది. వడ్డనంతా పూర్తి చేసి మీరు పదార్థ స్వీకారం చేయండి అంటే వాళ్ళు అన్నారు, మీ బిడ్డని పిలవండి అమ్మా అన్నారు. తినేటప్పుడు ఆ బిడ్డలున్న ఇల్లేనా ఓసారి చూస్తారు. కాబట్టి బిడ్డలు ఉన్నారా అమ్మా, మీ బిడ్డల్ని పిలు. ఆవిడంది, నాకు అపత్య దోషం ఉంది, నాకు సంతానం కలగలేదు. వాళ్ళన్నారు, అమ్మా ఏమనుకోకు, సంతానము లేని ఇంట భోజనం చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. తగినంత శుభం కాదు, ఉత్తినే భోజనం చేయకూడదు. కాబట్టి మేము భోజనం చెయ్యలేము అని వాళ్ళు వడ్డించిన పదార్థాలని అలాగే విడిచిపెట్టి లేచి వెళ్ళిపోయారు. ఆవిడ చాలా బాధపడింది. అరేరే, మహాత్ములు ఇంటికి వచ్చి అన్నం తినకుండా వెళ్ళిపోయారు అపత్య దోషం వల్ల అని ఆవిడ బాధపడుతోంది. బ్రహ్మ సమాప్రవేశం జరగలేదు అని మృకండు మహర్షి బాధపడుతున్నాడు. ఆయన తిరిగి ఇంటికి వచ్చాడు. ఆవిడ ఎవరికి చెప్పుకుంటుందండి? బాధ కలిగితే భర్తకే కదూ చెప్పాలి. మరి యోమే భర్త సమీ గురు, గురువైనా ఎవరైనా ఆయనే. కాబట్టి ఆయనకి తన బాధ చెప్పింది. ఆయన అన్నాడు, నీకే కాదు మరుద్వతి, నాకు ఇవాళ బాధ కలిగింది. బ్రహ్మసభాప్రవేశం నన్ను రానివ్వలేదు. కానీ ఆయన అన్నాడు, వనరికమింక దేవి, భగవానుడు రజకిరీటుడున్నవాడు, అతులిత తుల్యుడాతడు, దయాళువు భక్తవర ప్రదాత, నేన ఘనుని గూర్చి కాటముగా తపమునరించి ఒక సుపుత్రు బడయంగజాలదో ఓ సరోజముఖి ముదమందు ఆత్మలో. నువ్వేం బెంగపెట్టుకోకు. ఒక మహానుభావుడు ఉన్నాడు. గత జన్మలలో చేసుకున్నటువంటి మహాపాపం ఏదో ఈ జన్మలో మనం సంతానం పొందకుండా అడ్డుపడింది. కాబట్టి మనం సంతానాన్ని పొందలేకపోయాం. ఎంతటి మహాపాపమైనా సరే తీసేసి భక్తుల కోర్కెలు తీర్చగలిగినటువంటి భగవానుడు ఒకడున్నాడు. ఆయన భగవానుడు రజకిరీటుడున్నవాడు, మహానుభావుడైన అతులిత తుల్యుడాతడు, అర్హసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితం అంటూ శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ అగణిత ఫలదాయక అంటారు. అసలు లెక్క పెట్టలేవా ఆయన ఇచ్చేటటువంటి శుభాల గురించి? నువ్వు ఇంత అడిగితే ఆయన బ్రహ్మాండం అంత ఇస్తాడు, అంత శక్తివంతుడు అంటారు. కాబట్టి ఆయన అతులిత తుల్యుడాతడు, దయాళు, భక్తవర ప్రదాత. కేవలము శక్తి ఉంటే సరిపోదు, అపారమైన దయ కలిగినటువంటి వాడు. కాబట్టి నేను అదిగో ఆ శంకరుడి గురించి కాటముగా తపముదరించి ఒక సుపుత్రుబడయంగదాలదు ఓ సరోజముఖి ముదమందు ఆత్మలో, సంతోషాన్ని పొందు. ఏదో జరిగింది జరిగిపోయింది, ఇక మనకి బాధ ఉండదు, మనకి కొడుకు పుడతాడు, కాబట్టి నేను తపస్సు చేస్తాను. ఆవిడంది, ఇది భార్య అంటే. ఆవిడ తప్పకుండా ఎప్పుడో ఎందుకు ఇప్పుడే ప్రారంభం చేసేయండి. ఒక్కొక్కడు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, దక్షిణాయనంలో తిరుపతి వెళ్ళొచ్చా అండి అంటాడు. దక్షిణాయనం ఏమిటి, ఉత్తరాయణం ఏమిటి? తిరుపతి వెళ్ళి నువ్వు ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడానికి, నీకు అన్నం తినడానికి దక్షిణాయనంలో అన్నం తినొచ్చా అండి అని అడగడం. వెంకటేశ్వర స్వామి వారిని చూడడానికి వీడికి దక్షిణాయనం అడ్డొచ్చింది. ఆషాఢ మాసంలో కొండకి వెళ్ళొచ్చా అండి అంటాడు. ఆషాఢ మాసంలో కొండకి వెళ్ళొచ్చా అండి అంటున్నావు. నువ్వు ఆషాఢ మాసంలో పుట్టి ఆషాఢ మాసంలో తెస్తే అప్పుడు అది ఎలా అడ్డుతుంది? ఈశ్వర దర్శనానికి ముహూర్తాలు ఏమిటి? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉండాలి. అవి లోపల తిరుగుతూ ఉండాలి సంతోషంగా ఇప్పుడు. కాబట్టి సరే పదండి అయితే తపస్సు చేయండి. ఆయన వెళ్ళాడు, తపస్సు మొదలెట్టాడు. ఆవిడ ఉపకరిస్తోంది. చాలా ఘోరమైనటువంటి తపస్సుగా మారిపోయింది. ఎప్పుడు మారిపోతుందో తెలుసా అండి? ఏదో ఓ 4 రోజులో, ఓ వారం రోజులో, ఓ 10 రోజులో ఉండి నీకున్న పాపమునకు తగినంత ఉపాసన నువ్వు చెయ్యాలి. నీ కడుపుకు ఆకలిసినంత అన్నం తినకుండా ఆకలి ఎలా తీరుతుంది? దాహం తీరవలసిన నీళ్లు దాక్కుండా దాహం ఎలా తీరుతుంది? నువ్వు కొనుక్కోవాలనుకున్నటువంటి చెప్పుల జతకు కావలసినంత డబ్బులు లేకుండా చెప్పులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా కావలసినంత అన్న మాట ఉందిగా, నీ పాపం పోవడానికి కావలసినంత తపస్సు చెయ్యాలి. కాబట్టి ఎంత పెద్ద దోషం ఉంటే సంతానం కలగలేదు. కాబట్టి ఇప్పుడు ఆ దోషం పోవడానికే ఆయన ఘనమైన తపస్సు మొదలుపెట్టాడు. ఆవిడ ఉపకరిస్తోంది. నారద మహర్షి వెళ్ళి పార్వతీదేవికి పరమేశ్వరుడికి విన్నవించాడు, ఏమయ్యా మృకండు మహర్షి అంత గొప్ప తపస్సు చేస్తున్నాడు, మహానుభావుడు, నలుసుని కోరి అనుగ్రహించలేవా అన్నాడు. అంటే పార్వతీదేవి శంకరుడిని అడిగింది, ఏమండి మీరు భోళాశంకరుడని పేరు, ఇట్టే అనుగ్రహిస్తారే, ఎందుకు ఆ మృగండు అంత తపస్సు చేస్తున్నా అనుగ్రహించట్లేదు?
కాదు కాదు, బాగా శాస్త్రం ఎరిగినవాడు, ఇంత భక్తి ఉన్నవాడి వల్లే లోకానికి ప్రయోజనం కలగాలి. మృకండుడి భక్తి అంటే ఏమిటో నేను లోకానికి ప్రకాశింప చెయ్యాలనుకుంటున్నాను, పార్వతి రా వెడదాం అన్నాడు. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ వచ్చారు, దర్శనం ఇచ్చారు. మృకండు మహర్షి లేచాడు, స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసిన తర్వాత పరమశివుడు అన్నాడు, శివుడును మౌను చూచి ఇట్లనియన్. ఆ మహర్షిని చూసి శివుడే అన్నాడు, చిత్తమునన్ బహుప్రీతి పొందినాడను, నీ పట్ల చాలా ప్రీతి పొందానయ్యా. విమలమైన నీ చిత్తము దూరపు భక్తియు తపంబు పెంపు. ఏ సామాన్యమైన భక్తి అనేది, ఎంత మంచి హృదయం, ఎంత నిర్మలమైన హృదయంతో నేను రాలేదని కించిత్ కూడా వ్యగ్రత పొందకుండా తపస్సు చేశావు. కాబట్టి నీకు దీర్ఘాయుష్మంతులు అయోగ్యులకు కుమారులను ఎంచుకొందువో 16 వర్షములతో పరమందు సుపుత్రు కోరేదో నీ ఇష్టం. ఎవరు కావాలి? చాలా కాలం జీవించేటటువంటి దుర్మార్గులైనటువంటి కొడుకులు చాలా మంది కావాలా? మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని చూడండి మార్కండేయ వృత్తాంతాన్ని. అక్కడే పప్పులో కాలేశాడు యమధర్మరాజు గారు కూడా. 16 వర్షములతో పరముందు సుతునింకోరేదో. నీకు 16 వర్షములతో ఆయుర్దాయం అయిపోయేవాడని ఆయన అనలేదు. 16 వర్షములతో ముదముందు అంటే 16 ఏళ్లు దాటకుండా ఎప్పుడూ 16 ఏళ్లుగా ఉండిపోయే పిల్లాడితో సంతోషంగా ఉంటావో ఎంచుకో అన్నాడు. సంతోషంగా ఎంచుకోవద్దండి 16 ఏళ్ల పిల్లాడిని నిమ్మని. మృకండుడికి కూడా ఏమని అర్థమైందో తెలుసా అండి? 16 వర్షములకే అన్నట్టు అర్థమైంది. 16 ఏళ్లకే పరముందు అంటే 16 ఏళ్లకి శరీరం పడిపోయే అల్పాయుర్దాయం ఉన్న పిల్లవాడు కావాలా అన్నట్టు అర్థమైంది. ఇది మృకండుడి యొక్క గొప్పతనాన్ని ప్రకాశింపజేయడానికి పరమశివుడు అన్నమాట. ఇప్పుడు ఆయన అన్నాడు, అలా ఉండండి ఒక్కసారి, నేను మా ఆవిడితో మాట్లాడొస్తున్నాను. ఎందుకంటే సంతానం నా ఒక్కడి హక్కు కాదుగా, దాన్ని కూడా సంప్రదించాలిగా అని మరుద్వతిని పిలిచి అడిగాడు. అయోగ్యులైనటువంటి కొడుకులు చాలా మంది దీర్ఘాయుష్మంతులు కావాలా? 16 వర్షములతో ముదముందు సుపుత్రు కోరేదో. 16 వర్షములతో ఆయుర్దాయం అయిపోయినా అన్నాడు ఆయన కూడా. అల్పాయుర్దాయం ఉన్న పిల్లాడు కావాలా అని అడుగుతున్నాడు శివుడు. అని ఆయనే అన్నాడు, దుర్మార్గుడైన కొడుకు పుడితే పుణ్యం చేసుకుని ఊర్ధ్వలోకాల్లో ఉన్న పితృదేవతలు కూడా కింద పడిపోతారు. సన్మార్గుడైనటువంటి పుణ్యాత్ముడైన కొడుకు ఒక్కడు పుడితే 7 తరాలు పైన ఉన్న వాళ్ళు కూడా, నరకాలలో ఉన్న వాళ్ళు కూడా విడుదల పొంది ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారు. అలాంటి వాడు ఒక్కడు చాలడు. కాబట్టి సత్పుత్రుణ్ణి కోరుకుందాం అంటే ఆవిడ తప్పకుండా కానీ అంటుంది కదండి. ఒక ఏ తల్లైనా అనగానే ఆయన అన్నాడు, చాలు 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 నాకు తెలుసు. ఏమిటి నీ బెంగ? 16 ఏళ్ళకి వెళ్ళిపోతాడని కాదు. అసలు సంతానమే లేని వాడికి సంతానం ఇస్తానన్నవాడేవాడు. వాడే 16 ఏళ్ల తర్వాత కూడా ఉంచుతాడు. నీకు నాకు బెంగెందుకు? 16 ఏళ్ల పిల్లాన్నిచ్చి 16 ఏళ్ళు అవగానే తీసేసుకుంటాడా? మన నేర్పిస్తాడా? మళ్ళీ అలా తాత్కాలిక సుఖాలు ఇచ్చేవాడా శంకరుడు అంటే? కాడు. కాబట్టి బెంగ పెట్టుకోకు. ఆయన్నే నమ్ముకుని బతుకుతాం మనం. ఆయనే మన పిల్లాడికి ఆయుర్దాయం ఇస్తాడు. కాబట్టి మంచి కొడుకుని అడుగుతాను. తాను ఒక ఉత్తమమైన తండ్రిగా నిలబడ్డాడు మృకండు. శంకరుడికి వెళ్ళి ఇదే చెప్పాడు, నాకు ఉత్తమమైన కొడుకే కావాలి. తథాస్తు. ఆయన ఇన్నాళ్ళు కొడుకులు లేక పలవరించిన వాడు లోకం పాడైపోయినా పర్వాలేదులేండి, నాకు మాత్రం దీర్ఘాయుష్మంతుడైన కొడుకు పుడితే చాలు అనకూడదని ఎక్కడైనా ఉందా? అసుర సంధ్య వేళ ఇప్పుడు భర్తృ సమాగమం కూడదు, కూడితే లోకకంటకులు పుడతారు దితి అన్నాడు కశ్యప ప్రజాపతి భాగవతంలో. ఆవిడంది, నేను తాళలేకపోతున్నాను, లోకకంటకులు పుడితే లోకం ఏడుస్తుంది, నాకేం, నీతో సంగమ సుఖాన్ని అనుభవిస్తానండి. పుట్టారా లేదా హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు మొదలైన వాళ్ళు. కాబట్టి అలా అనలేదు మృకండ మహర్షి. ఆయన అన్నాడు, పరమశివుడే అనుగ్రహిస్తాడు ఆయుర్దాయాన్ని, మనకెందుకు బెంగ, అందుకని అలా సుపుత్రుణ్ణే కోరుకుందాం. ఆయన తథాస్తు అన్నాడు. గర్ధానం చెందాడు. ఆవిడ గర్భిణి అయింది, కొడుకు పుట్టాడు.
ఇప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి? చాలా అద్భుతమైన ఉపమానం వేసేశారు అక్కడ. పేదలకు దొరికిన పిన్నిధట్లు ఆ మృకండును తత్సతి అనవరతము ముద్దు కొమరిని చూచుచు హద్దులేని అరుసమున ఓలలాడిరి అన్ని మరచి. కడుపేదవాడికి పరమదరిద్రుడికి పెద్ద నిధే దొరికింది అనుకోండి, వాడు ఏం చేస్తాడో తెలుసా అండి? దాన్ని ఎక్కడ మనం పెట్టుబడి పెడదాము అలా ఆలోచించాడు. పెట్టుబడి పెట్టినా మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళి దాన్ని ఏదో చెయ్యాలి కదా. వాడు ఏం చేసుకుంటాడంటే రోజు సారా మూటలు ఇప్పడం, ఓ గదిలో తలుపులు వేసుకుని కింద పోసుకోవడం, మళ్ళీ లెక్కెట్టుకోవడం, మళ్ళీ కట్టకట్టుకోవడం, మళ్ళీ దాచుకోవడం. అంటే వాడి జీవితంలో వాడంత డబ్బు చూస్తాననుకోలేదు, కనపడింది. అందులో వాడు ఏమీ చేయడు, దాన్ని అలాగే చూసుకుంటూ ఉంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. లేక పుట్టిన కొడుకు కాబట్టి వాళ్ళిద్దరు ఏం చేసుకుంటున్నారంటే చూసుకుని మురిసిపోతున్నారంతే. పేదలకు దొరికిన పిన్నిధట్లు ఆ మృకండును తత్సతి అనవరతము, ఇప్పుడు అప్పుడు అని లేదు, ముద్దు కొమరుని చూచుచు హద్దులేని అరుసమున ఓలలాడిరి అన్ని మరచి. ఆనంద సాగరంలో తేలిపోతున్నారు. కాలం ఉండదు కదండి. ప్రత్యాయాంతికతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః. తినేస్తుంది కదా కాలం. అయిపోయాయి 15 ఏళ్ళు. 15 సంవత్సరములు పూర్తయిపోయాయి. పిల్లవాడు మంచి విద్యాబుద్ధులను పొందుతున్నాడు, చక్కగా చదువుకుంటున్నాడు. ఎంతటి మహానుభావుడిగానో తయారాడు. మార్కండేయుడు గురించి వర్ణిస్తారు. ఎన్ని పద్యాలు చెప్పారో ఆ మార్కండేయుడి మీద. నడువగా వచ్చిన నాటి నుండి శివదేవళములకు ఎగుచుండు. ఆయన నడక వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు తప్పటడుగు లేస్తూ శివాలయం ఎటుందో అటు ఎడుతుండేవట. పలుకగా వచ్చిన నాటి నుండి నమశివాయం చేపొద్దు పలుకుచుండు. నోటి వెంట మాటలు రావడం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ నమశివాయ 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 అంటుండేవట. వ్రాయగా వచ్చిన సమయమందుండి మించిన వేట్క శివకోటి లిఖించుచుండు. ఆయనకి వ్రాయడం వచ్చింది. ఎన్ని కోట్లు రాసేశాడో శివ 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 శివ. ఆ శివ అని రాయడం అంటే ఆయనకి సంతోషం. చదువుగా వచ్చిన నాటి నుండి శైవాగమంబుల పఠించుచుండు. చదవడం వచ్చిన దగ్గర నుంచి శైవాగమాలన్నీ చదువుకున్నాడు. బూది సర్వాంగములనిప్పుడు పూయుచుండు. అది బూడిద అనుకునేవాడు కాదు, అది విభూతి మహదైశ్వర్యం అని పరమ సంతోషంగా ఒళ్ళంతా విభూతి రాసేసుకునేవాడు. తవిలి రుద్రాక్షలను మిండు దాల్చుచుండు. శరీరం అంతా రుద్రాక్షలు కట్టుకునేవాడు. మెళ్ళో రుద్రాక్ష కిరీటం, పిలక్కి రుద్రాక్ష, చేతులకు రుద్రాక్షలు, ఇక్కడ రుద్రాక్షలు, అన్ని రుద్రాక్షలే. పార్థివేశార్చ ఏనాడు మానకొండు. ప్రతిరోజు మట్టితో శివలింగం చేసి శివలింగానికి అభిషేకం చెయ్యకుండా ఏ ఒక్కరోజు ఉండేవాడు కాదు. అటువంటి మార్కండేయుడు మహాభక్తుడై పెరిగి పెద్దవాడయ్యాడు. అందరూ మురిసిపోతున్నారు. పిల్లలు లేకపోతే నేను లేవయా మృకండా, ఆఖరికి నీకు ఎటువంటి కొడుకు పుట్టాడో అని మురిసిపోతున్నారు. వీళ్ళు కూడా సంతోషంలో కాలాన్ని మరిచిపోయారు. 15వ సంవత్సరం పుట్టినరోజు వచ్చింది. ఋషులు వచ్చారు. నారద మహర్షి వచ్చి అన్నారు, పుట్టినవాడు సామాన్యుడు కాడని నిరూపించాలి కదండి. ఆయన వచ్చి అన్నారు, మృకండా మరిచిపోయినట్టున్నావు. శివుడు ఏమన్నాడు? 16 వర్షములకే పరముందు అన్నాడు కదూ. 15వ ఏడు దాటిపోయింది, 16 వచ్చింది. ఈ ఏడాది నిండిపోయి పుట్టినరోజు వస్తే నీ కొడుకు విగత జీవుడైపోడు అంటే వాళ్ళు భోర్న ఏడుస్తున్నారు. ఆ పిల్లాడేదో సంతోషంగా అలా గురువుగారు ఆశ్రమంలోకి వెళ్ళి గురువుగారికి నమస్కారం పెట్టి ఇంటికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ పొర్లి ఏడుస్తున్నారు, మృకండు మరుద్వతి. ఇంతయు గొప్ప చేసి ఇటు లేట్వకనేలా. ఆయన అన్నాడు, ఇదేమిటి పుట్టినరోజు అన్నారు, హడావిడన్నారు, సంతోషం అన్నారు, ఆశీర్వచనాలు అన్నారు, అక్షతలు అన్నారు, అదే కింద పడి దొల్లుకుంటూ అలా ఏడుస్తున్నారు. దేనికి అంటే వాళ్ళన్నారు, నాయనా నీకు అల్పాయుద్ధాయం, ఈ ఏడాదితో నీ శరీరం పడిపోతుంది కాబట్టి మేము బెంగ పెట్టుకున్నాం అంటే ఆయన నవ్వి అన్నాడు, ఏమిటి నాన్న మతి లేని మాటలు, వీడుము దైన్యము మన్యువేగమున్, వెంటనే నీకు వచ్చినటువంటి దుఃఖాన్ని విడిచిపెట్టేసేయండి. నేనేం చేస్తానో తెలుసా, అసలు నేను ఎవరి వల్ల పుట్టానని చెప్తున్నారు మీరు, మీకు అసలు సంతానమే కలగకూడదన్నంత పాపం ఉందంటున్నారు. మరి నేను ఎందుకు పుట్టానంటున్నారు? శివానుగ్రహంతోనైనా పుట్టాను. నేను కూడా అగ్గనుని గూర్చి తపంబొనరించి ఆయన గురించే తపస్సు చేస్తే ఆయన ఏం చేస్తాడు? సిద్ధి నొసంగు సౌఖ్యముల్, నాకు సిద్ధినిస్తాడు, సౌఖ్యమిస్తాడు. ఆయన ఇవ్వలేనిదే ఉన్నానా, అందుకని నేను తపస్సుకి వెళ్ళిపోతున్నాను అన్నాడు.
అంతకన్నా మార్గం ఇంకోటి ఉందని ఆ వాళ్ళు కూడా నమ్మిన వాళ్ళు కారు. అది అస్థిక్య బుద్ధి అంటే. ఎప్పుడు రాత్రి పగలు శివనామం చెప్తూ అక్కడ తపస్సు చేస్తాడు. శివుడా ద్యుడా అన్నాడు ఆయన. శివుడు ఏం చేస్తాడరా? నా ధర్మం నేను చేస్తూ ఉండగా శివుడు కూడా నన్ను అడ్డగించడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన శివాలయ ద్వారం దగ్గరికి వెళ్ళి మార్కండేయ అని పిలిచాడు. ఆయన చూశాడు. రా, నీ ఉసురు తీయాలి, సమయం దాటిపోతోంది. నేను ధర్మవర్తిని కాబట్టి నీ మీద పాశం విసురుతున్నాను. శివలింగాన్ని పట్టుకుంటే విడిచిపెట్టేస్తాను అనుకుంటున్నావేమో. నేను కాలపాశమును, అందుకే దానికి కాలపాశము అని పేరు. నేను కాలపాశమును విసిరితే రాను అని నిలబడగలిగిన వాడు లోకంలో ఉండడు, ఆపగలిగిన వాడు కూడా లోకంలో ఉండడు. కాబట్టి శివుడు నిన్ను రక్షించలేడు. అందుకు ఇబ్బంది వచ్చింది. కాబట్టి నువ్వు రా బయటికి అన్నాడు. ఆయన అన్నాడు, ఈయన్ని చూసి నేను రాను అని అనలేదు, శివుడు నన్ను రక్షిస్తాడని అనలేదు మార్కండేయుడు. అక్కడ వచ్చింది పెద్ద చిక్కంత. అప్పుడు చేశాడండి అష్టకం. మీకందరికీ తెలుసున్నదే. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, రక్తసానుశరాశనం రజతాద్రిశృంగనికేతనం, సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానలసాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్చర్యే మమ కింకరిష్యతి వై యమః అన్నాడు ఆ పిల్లాడు. పరమశివుడు యొక్క వైభవాన్ని చెప్పి ప్రతిసారి చంద్రశేఖరమాశ్రయే అన్నాడు. ఊరే ఈ కాలమంతా చంద్రుడి యొక్క శుక్లపక్షం కృష్ణపక్షం తిథుల కింద మారుతోంది, నడుస్తోంది. ఏ చంద్రుడి యొక్క కళలు తరిగి పెరిగితే కాలం నడుస్తోందో ఆ చంద్రరేఖనే శిరోభూషణంగా పెట్టుకున్నవాడు నా స్వామి. కాలము ఆయన వలన కదులుతోంది, కాలం ఆయనకి భూషణం. అటువంటి చంద్రశేఖరుణ్ణి నేను పట్టుకుని ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః, ఓ యమా నువ్వు నన్నేం చేస్తావురా అన్నాడు ఆయన. ఇక్కడ వచ్చింది యమధర్మరాజుకి. నేను వస్తానని అనలేదు, నేను రానని అనలేదు, నాకు ఆయుర్దాయం కావాలని అనలేదు, నాకు బతకాలని ఉందని అనలేదు. అది ఆయన భక్తి. ఇందుకు కదిలాడు శివుడు. ఇది మీరు బాగా పట్టుకోవాలి మార్కండేయోపాఖ్యానంలో. దేనికి కదిలాడు? పిల్లవాడు అదే చెప్తున్నాడు, మళ్ళీ మళ్ళీ వేస్తున్నాడు, పాశం జారిపోతోంది. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం, నరదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం, అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః అంటున్నాడు. అరుణాచలంలో యమలింగ దర్శనం చేసిన వాళ్ళకి ఎముకలు అంటుకున్నాయండి. అంటుకోవని డాక్టర్లు చెప్పిన వాళ్ళకి అంటుకున్నాయి. శివుడు శివుడే. కాబట్టి నన్ను నువ్వేం చేస్తావురా? నేను శివుణ్ణి పట్టుకుని ఉన్నంతసేపు నన్ను తీసుకెళ్ళలేవు. నా నమ్మకం అది. నీ తరమే. నేను ఆయన్ని పట్టుకుని ఉండగా నువ్వు నాకు పాశం వేస్తావా? దీని మీద ఎన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి తెలుసా అండి. ఇప్పుడు ఆయన శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. దాని మీద తలపెట్టి ద్వారం దగ్గరున్న యముడితో అంటున్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః అంటున్నాడు. యముడు పాశం వెయ్యాలి. ఇప్పుడు పాశం శివలింగానికి ఆయన తలకి దూరం లేదు కాబట్టి శివలింగంతో కలిపి వెయ్యాలి కదండి, వినా మార్గం లేదు. ఆయన జోలికి వెడితే ఆయనైనా ఊరుకుంటాడేమో. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ. ఆవిడ ఊరుకుంటుందా? పరమశివుడికి పాశం తగిలితే ఎడంకాలు ముందు లేచిందన్నారు. అందుకే వామభాగం అమ్మవారిది. ఎవడరా ఆయన జోలికి వచ్చినవాడు కింకరుడు, ఆయన దగ్గర పనిచేస్తున్న ఒక నౌకరు ఆయన జోలికి రావడమా? అందుకని ఎడంకాలు లేచిందాయా అన్నారు. కాబట్టి ఇప్పుడు పాశం వేశాడు మార్కండేయుడికి. అది ఆయన మెడకి పడింది. ఆయన అదే చెప్తున్నాడు, ఎత్ర కుత్రచ యప్పటేన్నహి తస్య మృత్యు భయం భవేత్. ఎవడు శివ సన్నిధిలో కూర్చుని ఇది చెప్తున్నాడో వాడికి మృత్యువు రాదు. నా తండ్రి ఉండగా నన్ను తీసుకెళ్ళడమే అంటున్నాడు. అంతే, పాశాన్ని బిగించపోయాడు యమధర్మరాజు. ఒక్కసారి ఆవిర్భావలింగము అంటారు. మీకు ఈ శివాష్టోత్తరం పూర్తి చేసే లోపల నేను ఎక్కడో అక్కడ ఆవిర్భావలింగ వైభవం ఏమిటో చెప్తాను. శివలింగంలోంచి కాలకాల స్వరూపంతో, అదే మహాకాల స్వరూపం,
ఘోరమూర్తిగా ఉంటాడు, భయంకరమైనటువంటి రూపం. నేను కవచంలో చెప్పానే, ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక గురవే సకల లోకైక సాక్షిణే సకల జగత భయంకరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమిభవాయ నిత్య శుద్ధ బుద్ధ సచ్చిదానందాద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ చేదోజిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర కట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశ ఢమరుక మృగశూల చాపబాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టి శితగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్రదంస్ప్రా కరాళవదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ అన్నట్టు ఒక్కసారి శివలింగం నుంచి పైకి లేచాడు. లేస్తూనే ఎడంకాలు పైకెత్తి యమధర్మరాజు గుండెల మీద తన్ని త్రిశూలంతో పొడిచాడు. అంతే, నెత్తురు కక్కుని యముడు చచ్చిపోయాడు. మార్కండేయుడు లేచి స్తోత్రం చేశాడు, ఈశ్వర ఇది మహానుభావ, నాకు నీ మీద నమ్మకం అని. ఆయన అన్నాడు, నీకేం కావాలన్నాడు పరమశివుడు. పిల్లవాడన్నాడు, నా ఒక్కడి కోసం లోకధర్మం ఆగిపోకూడదు. అతను తన పని తాను చెయ్యబోయాడు, కానీ నా నమ్మకాన్ని నేను వ్యక్తీకరించాను. నా మీదున్న నమ్మకంతో, నా మీద ఉన్నటువంటి ప్రేమతో భక్తుణ్ణి కాపాడ్డంలో అవధి లేని ప్రేమ అంటే ఏమిటో చూపించడానికి యముణ్ణే చంపేశావు ఇవాళ. ఈశ్వర యమధర్మరాజుని బతికించు అన్నాడు. భక్తుల కొరకు పరమేశ్వరుడు ఎంతకైనా దిగిపోతాడండి, దానికి హద్దే ఉండదు. ఇంకా అది ఏ రూపం అవనివ్వండి, అది శివాయ కృష్ణాయ అన్నది పక్కన పెట్టేసేయండి. భీష్ముడు ప్రతిజ్ఞ చేయలే మహాభారతంలో? భీష్మాచార్యుల వారు సర్వసైన్యాధిపతి, అవతల వైపు దుష్టజ్యుమ్నుడు అవతల సర్వసైన్యాధిపత్యంలో ఉన్నాడు, యువతల అర్జునుడికి కృష్ణుడు సారథ్యం వహిస్తాడు. కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు, ఆయుధం పట్టను సారథ్యం మాత్రమే చేస్తానని అని భీష్ముడికి వచ్చి చెప్పారు. భీష్ముడు అన్నాడు, కృష్ణుడు ఎవరు ప్రతిజ్ఞ చేయడానికి? నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడితో ఆయుధం పట్టిస్తాను. కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు. కృష్ణుడితో ఆయుధం పట్టిస్తాను భక్తుడి ప్రతిజ్ఞ, పట్టను ఈశ్వరుడి ప్రతిజ్ఞ. ఈశ్వరుడు నెగ్గాలా భక్తుడు నెగ్గాలా? వచ్చింది యుద్ధం. చేత్తో ధనస్సు పట్టుకుని ఇంత గాంధీవం ఉన్నటువంటి అర్జునుడి శరీరానికి అంగుళం చోటు లేకుండా కొట్టేశాడు. కొట్టేస్తే అర్జునుడు బాణం ఇలా తీసి గాంధీవంలో సంధించలేకపోయాడు. అలా కొట్టేస్తూ ఉంటే సారథిని కూడా కొడతారు కదండి. కృష్ణుడు సారథ్యం చేస్తూ వెనక్కి చూశాడు, వచ్చే బాణాలే కానీ వెళ్లే బాణాలు కనబట్టలేదు. ఏమిటని చూశాడు వెనక్కి, అర్జునుడు నిరుత్తరుడైపోయి ఉన్నాడు భీష్ముడి యొక్క స్థితి ముందు. అంతే, నేను ఆయుధం పట్టనన్నవాడు మరిచిపోయాడు. మరిచిపోయి ఒక్కసారి సుదర్శన చక్రాన్ని పట్టుకుని దూకేశాడు రథం నుంచి. దూకేసి ఇలా అంటే చాలని శత్రు సంహారం చేస్తుంది, పరిగెత్తాడు పట్టుకుని భీష్ముడి మీదకి. భీష్ముడు రథం నుంచి దిగి దోయిలి పట్టన్నాడు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మధ్యునయటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అని చెప్పుకున్నాడు. మహానుభావుడు ఏ కృష్ణ పరమాత్మ ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేశాడో అటువంటి కృష్ణుడు తనకి పరమభక్తుడైన అర్జునుడి మీద నేను బాణప్రయోగం చేస్తే చూస్తూ ఊరుకోలేక రథం మించి కిందకి దూకేస్తే ఆయన కడుపులో లోకాలు కదిలిపోయాయి. చక్రం పట్టనన్నవాడు చక్రం పట్టుకుని పరిగెత్తుకుంటూ భీష్ముడి మీదకి వచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం దారి యుద్ధ భూమిలో కింద పడిపోయింది. అర్జునుడు పరిగెత్తుకుంటూ వచ్చి, బావా బావా, అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణుడు అస్త్రం పట్టాడని రేపు పొద్దున్న లోకులు చెప్పుకుంటారు. చక్రం వదిలేయి బావా అని వెంటబడుతుంటే నేను నీ ముందుండగా నేను రక్షిస్తుండగా నిన్ను ఇన్ని దెబ్బలు కొడతాడా భీష్ముడు గాని ఇంకొకడు గాని ప్రతిజ్ఞతో సంబంధం లేదు, చంపేస్తానంతే. ఇవాళ నేనుండగా నా భక్తుడి జోలికి వస్తాడా?
అని పరిగెత్తుకొస్తున్నటువంటి కృష్ణుడు ఉన్నాడే భక్తపరాయణుడు, ఆయనకి నా నమస్కారం అని భీష్ముడు రథం మించి దిగి నమస్కారం చేశాడు. భక్తుడు గెలిచాడా, భగవంతుడు గెలిచాడా? భక్తుడి కొరకు ఈశ్వరుడు తాను మరిచిపోతాడంతే. గజేంద్ర మోక్షణంలో నిన్ను నీవు మరిచి రావాలి, మామూలుగా వస్తే నేను ఒప్పుకోను. ఏదో ప్రహ్లాదుడి కోసం వచ్చినట్టు అక్కడి నుంచి ఒక్కసారి ఇలా వచ్చేస్తే నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావేమో, అలా రావడానికి వీల్లేదు. నిన్ను నువ్వు మరిచిపోయి అసలు ఇతపూర్వమెన్నడూ లేని విధంగా వచ్చి నన్ను రక్షించాలని ఎప్పుడు నియమనం పెట్టాడు? బతికున్నన్నాళ్ళు ఎప్పుడు ఆయన చేసింది లేదు పూజ. ఆఖరి ఊపిరి ఆగిపోతుందేమో అని అనుమానం వచ్చినటువంటి సమయంలో లావొక్కింతజు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులాఠావుల్ తప్పెను మూర్ఛవచ్చతను ఉండశ్రం శ్రమం బయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగుం దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని అడిగాడు. పైగా ఎలాగా? మొరలెరుంగుచు తన్ను మొరగువాడు, నా మొర విని వచ్చేటప్పుడు తనను తాను మరిచిపోయి రావాలి అన్నాడు. వచ్చాడా లేదా? ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందారవనంతరమృతర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు జంకచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి పొంగిపోయారు పోతన గారు. ఏ రూపంలో ఉన్నాడన్నది మీరు పక్కన పెట్టండి, భక్తుల కోసం ఈశ్వరుడు దూకేస్తాడంతే. ఇది చెయ్యొచ్చా చేయకూడదా లేదు. నేను పరమశివుణ్ణి ఆశ్రయించి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని అన్నందుకుగాను చంపేశాడంటే యమధర్మరాజు గారు. అప్పుడు మార్కండేయుడు స్తోత్రం చేశాడు బ్రతికించమని, అప్పుడు మళ్ళీ బ్రతికించాడు. బ్రతికిస్తే యమధర్మరాజు గారు అన్నారు, ఈశ్వర ఇది న్యాయమా? 16 వర్షములకే పరముందు అని నువ్వు అన్నావు, అందుకని 16 ఏళ్ళు నిండిపోతుండగా నేను ఉసురు తీసేశాను, నన్ను చంపేశావు, అన్యాయం కాదు, అలా ఎందుకు చంపేశావు అన్నాడు. అంటే పరమేశ్వరుడు అన్నాడు, నేను అలా అన్నట్టు నువ్వు అనుకున్నావు, నేను అలా అనలేదు. 16 వర్షములతో ముదమందు సుపత్రు కోరెదో అన్నాను. ఎప్పుడూ 16 ఏళ్ల పిల్లవాడిగా ఉండిపోయేటటువంటి వాడిని ఇస్తానన్నాను తప్ప అసలు పిల్లలు పుట్టడానికి అవకాశం లేనంత పాపం అడ్డుపడినటువంటి వాడు ఈశ్వరుని యందు అంత గొప్ప భక్తితో తపస్సు చేసి నన్ను సాక్షాత్కారం చేసుకున్న తర్వాత కూడా పరిణామశీలమైన జగత్తుతో షడ్వికారములు కలిగినటువంటి అల్పమైన మేధస్సు ఉన్న ఒక పిల్లాన్నిచ్చి వాడు కూడా జర్జరీభూతమైన శరీరంతో 50 ఏళ్లు దాటేటప్పటికి ముసిలివాడైపోయే పిల్లాన్ని ఇవ్వడానికి నా సాక్షాత్కారం ఎందుకురా? 16 ఏళ్లు ఎప్పుడూ ఉండే పిల్లాన్ని ఇస్తానన్నాను. నువ్వు ఎప్పుడూ ప్రాణాలు తీయడానికి అలవాటు పడిపోయి దాన్ని ఆయుర్దాయంగా నువ్వు స్వీకరించావు, నీది తప్పు. పైగా పిల్లవాడేం చేశాడు? చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని అడిగాడు. నువ్వేం చేయాలి? నిజమే అని వెనక్కి వెళ్ళాలి. ఏం చేశావు? శివుడైతేనే గివుడైతేనే అన్నావు, తప్పా కాదా? అందుకు చంపేశాను నేను అన్నాడు. నిజమే, ఈశ్వర బుద్ధొచ్చింది. ఇక నుంచి నా ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా? శివనామము చెబుతున్న వాళ్ళు ఒకవేళ అంత్యకాలమునందు ఉంటే నా కింకర్లు తీసుకురావడం కాదు, వెంటనే వెళ్ళి చిగురుటాకులు తీసుకొచ్చి వాళ్ళ అరికాళ్ల దగ్గర రాస్తారు. వాళ్ళ అరికాళ్లకున్న మట్టి చిగురుటాకులో పడుతుంది. ఆ పడిన మట్టిని నేను నా కిరీటం మీద చల్లుకుని నా భటుల కిరీటాల మీద జల్లుతాను. శివపార్షదులు తీసుకెళ్ళాలి తప్ప మేము వాళ్ళ జోలికి రాం. శివనామం అటువంటిది. అందుకు కదండి అడిగాడు ధూర్జటి, పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమవు శ్రీకాళహస్తీశ్వర అన్నాడు.